ఓకే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వి బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. మనం ఇప్పుడు లాస్ వేగస్లో ఉన్నాం. హూవర్ డ్యామ్కి వెళ్దాం. ఈ హూవర్ డ్యాము అరిజోనా అండ్ నెవాడా స్టేట్ మధ్యలో ఉంటుందన్నమాట. కొలరాడో రివర్ మీద లేక్ మీడ్ అనేది ఏంటంటే మ్యాన్ మేడ్ లేక్ అనమాట. ఇది 1930లో కట్టారు. సో అప్పటి అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ అనే ఆయన పేరుతో ఈ డ్యామ్ని కట్టారనమాట. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వెల్ అంటారు ఇది ఆ టైంలో. ఎందుకంటే 1930 అంటే లైక్ వెరీ ఓల్డ్ డేస్ కదా. సో అప్పట్లో ఇంత పెద్ద డ్యామ్ కట్టడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకునేవాళ్ళు. ఇవాళ క్లైమేట్ మటుకు అదిరిపోయింది అసలు. లైక్ మరీ అంత చల్లగా లేదు, అలా మరీ ఎంత వేడిగా లేదు. డ్రైవ్ కూడా చాలా బాగుంది. చూడండి, క్లియర్ స్కైస్ ఉన్నాయి. సో ఐ థింక్ మీకు ఇవాళ వ్యూస్ చాలా బాగా కనిపిస్తాయి. చూడండి, ఇక్కడైతే సమ్ హూవర్ డ్యామ్ గురించి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట, ఇట్లా బోర్డ్స్ లాగా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి. సో ప్రస్తుతానికి నేను ఐ డోంట్ నో ఎందుకో డార్క్గా అనిపిస్తుంది, అందుకని చీకటి పడుతుందేమో అని చెప్పి గబగబా ఫస్ట్ కొంచెం పైదాకా వెళ్ళి అక్కడ లేక్ వ్యూ, సీనిక్ వ్యూ చూద్దాం. ఈ మెమోరియల్ బ్రిడ్జ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండి, మీ సపోర్ట్ చాలా అవసరము. ఈ బ్రిడ్జ్ నుంచి బెస్ట్ వ్యూ ఉంటుంది, కానీ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి ఈ బ్రిడ్జ్ మనకు భయంకరంగా ఉంటుంది. గాలి కూడా కొడుతుంటుంది. వెహికల్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా భయంగా ఉంటుంది. బ్రిడ్జ్ వణికిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడి నుంచి డ్యామ్ చూస్తే ఎక్స్పీరియన్స్ మటుకు హైలైట్గా ఉంటుంది. మనం డ్యామ్ సైడ్ వెళ్ళాక డ్యామ్ సైడ్ నుంచి చూపిస్తాను మీకు ఈ బ్రిడ్జ్ ఎంత హైట్లో ఉందో, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. పక్క నుంచి వెహికల్స్ వెళ్తుంటే షేక్ అయిపోతుంది బ్రిడ్జ్ అన్నట్టుగా ఉంది. చాలా బాగుంది. క్యాప్ ఎక్కడ ఎగిరిపోతుందని భయంగా ఉంది. మనం వీకెండ్స్ కానీ హాలిడేస్లో కానీ వచ్చితే క్రౌడ్ ఈ బ్రిడ్జ్ మీద చాలామంది ఉంటారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మన ఫోన్ కానీ ఏదైనా కింద పడిపోయిందంటే ఇంక అయిపోయినట్టే. సో కింద చూస్తే పెద్ద లోయలాగా ఉంటుంది, రోడ్స్ అన్నీ ఉంటాయి, కానీ చాలా భయంకరంగా ఉంటుంది. మనకైతే కాళ్ళు అయితే వణుకుతూనే ఉంటాయి. బట్ ఇక్కడి నుంచి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ డ్యామ్ కానీ, వెనకాల వాటర్ కానీ, మౌంటైన్స్లో కలర్ కానీ అసలు చాలా చూడటానికి సూపర్గా ఉంది వ్యూ. మామూలుగా అయితే కింద పవర్ హౌస్ టూర్లు అన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నట్టుంది అదంతా. సో మనం ఊరికి వెళ్ళినా కూడా ఆ డ్యామ్ మీద నుంచి లైక్ వాటర్ అటు సైడు అండ్ డ్యామ్ ఎంతలో అవుతుంది ఇవన్నీ లైక్ డ్యామ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ఓకే, కానీ బట్ ఇంక అంతకు మించి మనకు ఏం వేరే ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఏముండవు. లైక్ మన కేఫే కానీ అవన్నీ ఏముండవు అనమాట. పిల్లలతో వచ్చే వాళ్ళు మరీ జాగ్రత్త అండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ ఉండవు. జస్ట్ పార్కింగ్ ఫెసిలిటీ ఒక్కటే ఉంది. పార్క్ చేసేసి డ్యామ్ని మనం చూడొచ్చు అనమాట. మధ్యలో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట, ఏంటి బాబు ఏం వీడియో తీసుకున్నామని. సో చెప్పాను ఇట్లా మన ఛానల్ ఉంది, దానికోసం పెట్టున్నానని. సో వాళ్ళు కూడా నాకు కొన్ని ఫోటోలు వీడియోలు తీశారు. కొంచెం సంతోషం అనిపించింది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ నో ఇది కొత్త ఛానల్, బట్ మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి, కొండలు కానీ అవి విరిగి పడకుండా ఉండటం కోసం మేకుల్లా కట్టేశాడు. చాలా సేఫ్టీ బాగుంది. రైట్ నో మనం డ్యామ్ మీదకి వెళ్ళబోతున్నాము. దాని మీద వాక్ చేయబోతున్నాం అనమాట. చూసారు కదా నా వెనకాలంతా ఇట్లా వాటర్ ఉంది. వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద బ్రిడ్జ్. ఇందాక ఆ బ్రిడ్జ్ మీద నుంచి నేను డ్యామ్ మీకు చూపించాను. సో ఇప్పుడు మనం డ్యామ్ మీదకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడి నుంచి ఆ బ్రిడ్జ్ మీరు చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అసలు ఆ బ్రిడ్జ్ మీద మనుషులు ఉన్నారని కానీ వాళ్ళు అక్కడి నుంచి డ్యామ్ చూస్తున్నారని కానీ మనకైతే ఏమీ కనపడదు. ఫైనల్లీ చూడండి, ఇది ఆ బ్రిడ్జ్. అండ్ ఇప్పుడు మనం రైట్ నో డ్యామ్ మీద నుంచి కిందకి చూపిస్తున్నాను. కింద మీకు కనిపించేది పవర్ హౌస్ అనమాట. టర్బైన్స్ అవన్నీ తిరుగుతున్నాయి కింద. చాలా అంటే చాలా పెద్ద డ్యాము, భయంకరంగా ఉంది చూడటానికే. సో ఇక్కడ ఏంటంటే జారి పడితే ఏంటి అనేది ఇక మీకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ పెట్టగోడలు కూడా చాలా చిన్న ఉన్నాయి. ముఖ్యంగా మన ఇండియన్స్కి ఒక సజెషన్ ఏంటంటే వచ్చిన వాళ్ళు కొంచెం అంటే పెద్ద పెద్దగా అరిచి పెద్ద పెద్దగా నవ్వుతూ గోలలు చేసుకోకుండా ప్రశాంతంగా చూసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళినప్పుడు అయితే కొన్ని గమనించాము. సో పిల్లల్ని ఎత్తి లైక్ కిందకి చూపించాలి ఇట్లాంటివి చేస్తున్నారు మన వాళ్ళే. సో కొంచెం భయం అనిపించింది.
ఆల్మోస్ట్ కార్ దగ్గరికి వచ్చేసాము. సో మీరు వెనకాల బ్యాక్ సైడ్ చూస్తే అది నెవాడా స్టేట్. సో మనకు ఈ ఫ్రంట్ సైడ్ లైక్ ఈ ఈ హిల్ చూస్తున్నారు కదా, ఇది అరిజోనా స్టేట్. సో మనకు నాగార్జున సాగర్లో కూడా ఒక సైడ్ తెలంగాణ, ఒక సైడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు ఇక్కడ కూడా 2 స్టేట్స్ మధ్యలో ఈ కొలరాడో రివర్ ఉంటుంది. దాని మీద ఈ డ్యామ్ కట్టారనమాట. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని లాస్ వేగస్ వీడియోస్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇందాక మనం సీనిక్ వ్యూలో పెద్ద బ్రిడ్జ్ చూసాం కదా, అదే మన మీ వెనకాల కనిపిస్తున్న ఆ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ డ్యామ్ చాలా చిన్నగా కనిపించింది. అలాగే ఇక్కడ నుంచి అసలు ఆ బ్రిడ్జ్ మీద ఎవరున్నారో కూడా కనపడట్లేదు. సో ఆ డిస్టెన్స్ మీకు ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం అనమాట ఇది.